మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలం చూడగలుగుతున్నామంటే అది దేవుని ఉచితమైన కృప అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలబు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 146 కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. అంశము చూసినట్టయితే ద హెల్ప్ ఆఫ్ మ్యాన్ వెరసెస్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. హెల్ప్ ఫ్రమ్ మ్యాన్ ఈజ్ ఎ temporal and unstable, but help of the God is a lasting and completely. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనుషుల సాయము కొద్ది సమయం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. కొద్ది సమయమే మనుషులు మనతో మాట్లాడతారు, కొద్ది సమయమైన తర్వాత మనుషులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క కృప, శాశ్వతమైన కృప మనకు తోడుంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హెల్ప్ ఫ్రమ్ మ్యాన్ ఇస్ ఎ టెంపరల్ అండ్ అన్స్టేబుల్, బట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ ఇస్ ఎ లాస్టింగ్ అండ్ కంప్లీట్లీ. దేవుని యొక్క ప్రేమ చివరి వరకు మనతో ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 146 కీర్తన మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవిత కాలమంతా కూడా దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 23వ దావీదు కీర్తన చూసినట్టయితే 6వ వచనంలో మరి దావీదు మహారాజు ఈ రీతిగా రాసించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని యొక్క మందిరంలో నివాసము చేసుకునేవారు ధన్యులు, ధన్యురాలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జీవిత కాలం అంతా కూడా దేవుని స్తుతించడము, దేవుని గణపరచడము, దేవునిని మహిమపరచడము, దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి సమయము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. అందుకే మొదటి వచనంలో యెహోవాను స్తుతించిరి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతా కూడా నా దేవునిని కీర్తించేదను. బ్రతుకు కాలమంతా కూడా, జీవించే కాలమంతా కూడా దేవునిని గణపరచాలి. ఈ లోకంలో మనం అందరం కూడా యాత్రికులము అనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. కొద్ది సమయం ఉండి కొద్ది సమయం తర్వాత మనం వెళ్ళిపోవాల్సిన వారుగా ఉన్నాం. కాబట్టి మనం బ్రతికినంత కాలము దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కష్టంలో కానీ, బాధలో కానీ, దుఃఖంలో కానీ, అనారోగ్యంలో కానీ, ప్రతి విషయం అందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. రాజుల చేతనైనను నరుల చేతనైనా రక్షణ కలగదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ నరుడు కూడా ఏ మానవుని రక్షించలేడు. ఏ రాజు కూడా ఒక మనిషిని రక్షించలేడు. ఎవరిని కూడా రక్షించలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు రాజులైనా కానీ, ధనవంతులైనా కానీ, కోటేశ్వరులైనా కానీ, ఒక మనిషిని రక్షించడము దేవుని వల్లనే అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాజుల చేతనైనా కానీ, నరుల చేతనైనా రక్షణ కలగదు. అందుకంటే మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. బైబిల్లో మిడిల్ ఆఫ్ ద వర్డ్, మధ్యలో ఉన్న మాట ఏం తెలియజేస్తుందంటే, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం చూసినట్టయితే 3వ వచనం, రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకోండి. రాజులనైనా కానీ, నరులనైనా కానీ వారి చేతన రక్షణ కలగదు, వారిని నమ్ముకోకండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గొప్పవారు కానీ, ధనవంతులు కానీ ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. కేవలం యేసే రక్తము ద్వారా మన పాపములు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది. అందుకే యోహాను సువార్త 14:6లో తెలియజేస్తుంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అని యేసయ్య పలికిన మాట. కాబట్టి రాజుల చేతనైనా కానీ, నరుల చేతనైనా రక్షణ కలగదు. వారిని నమ్ముకోకండి. మనుషులను నమ్ముకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు.
కొన్ని సందర్భంలో మనుషులు కొన్ని విషయాల్లో సాయం చేస్తుండొచ్చు, మనుషులు కొన్ని సమయంలో మనల్ని ఓదార్స్తుండొచ్చు, కొన్ని సమయంలో మనుషులు మనల్ని బలపరుస్తుండొచ్చు. మన రక్త సంబంధులు కానీ, మన తోబుట్టులు కానీ, మన పక్కన ఉన్నవారు కానీ, మనకు శాశ్వతంగా దేవుడే మనల్ని బలపరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల చేతనైనా రాజుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్ముకోకండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సక్కబా దేవుని ప్రజలారా, వారి ప్రాణం వెడిలిపోవును, వారి మట్టి పాలవుదురు, వారి సంకల్పములను నాడు నాశించును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. వాళ్ళు మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని అందుకే బైబిల్లో సెంటర్ ఆఫ్ ద వర్డ్ తెలియజేస్తుంది. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్ముకోకండి. మనుషులు మట్టి పాలవుతారు. మనుషులు కొద్ది సమయం ఈ లోకంలో జీవించి ఆ తర్వాత ఎవరైనా కానీ, ఎంత ధనవంతుడైనా కానీ, ఎంత కోటేశ్వరుడైనా కానీ, ఎంత పెద్ద రాజులే గతించిపోయినారు. వారి యొక్క సమయం వచ్చినప్పుడు వారు ఈ లోకం నుంచి వారందరూ కూడా వెళ్ళిపోయినారు. కాబట్టి మనుషుల వల్ల రక్షణ కలగదు. రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంటే మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలను మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం తెలియజేస్తున్న మాట గమనించినట్టయితే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునున్నట్టుగా, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునిని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించినాడు. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతి నామంకి పైనామము మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడింది. భూమి మీద కానీ, పరలోకంలో కానీ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునుగాక. ప్రియ దేవుడి సగ్గపా దేవుడి ప్రజల అందుకే వాక్యం తెలియజేస్తుంది. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగునట్టు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామంకి పైనామము మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడినదే. కాబట్టి రక్షణ అనేది యేసయ్య ద్వారానే రక్షణ కలుగుతుంది. యేసయ్య మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నేడు కూడా మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే వాక్యం అంటుంది, రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్ముకోకండి, వారి మట్టి పాలవుతారు, వారు నశించిపోతారు. కొన్ని రోజుల తర్వాత మనుషులు కొన్ని దినాలు ఉండడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కొన్ని సంవత్సరంలో వారి వయసు మరి 70-80 సంవత్సరంలో కూడా ఆయాసము దుఃఖం అని 90 కీర్తనలు తెలియజేస్తుంది. కాబట్టి వారందరూ కూడా ఈ లోకం నుంచి మనుషులు వెళ్ళిపోతారు, మనమందరం కూడా వెళ్ళిపోతాం ఒకనొక దినము. బట్ గాడ్ కృప, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, క్షమాపణ ఎప్పుడు నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే, ఎవనికి యాకోబు దేవుడి సహాయకుడో, ఎవడు తన దేవుడైన యెహోవాయందు ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు ధన్యులు, ధన్యురాళ్ళు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు, ధన్యురాలు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవాది దేవుడి రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడిన వారు ధన్యులు. దేవుని వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా వాళ్ళని వారు కట్టుకుంటూ దేవునిని మహిమపరుస్తూ దేవుని గణపరిచేవారు ధన్యులు, ధన్యురాలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడవునో, ఎవడు తన దేవుని యెహోవాయందు ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోన సర్వము సృజించి ఉన్నాడు. హల్లెలూయా. సర్వము దేవుడే సృజించాడు. ఈ లోకంలో ప్రతిదీ కూడా దేవుడే నిర్ణయించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము నిర్మించిన వాడు మన దేవాది దేవుడు, మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ లోకంలో మనం అందరం కూడా యాత్రికులము అనే సత్యాన్ని మర్చిపోకూడదు ఎవరు కూడా.
కొద్ది సమయం ఈ లోకంలో మనం ఉండడానికి వచ్చాము. కొద్ది సమయము దేవుడు ఈ లోకంలో మనల్ని తల్లి గర్భంలో నిర్మించి ఈ లోకంలో ఉండడానికి దేవుడు ఆయన కృపచేత మనకు సహాయము చేస్తున్నాడు. కాబట్టి మన జీవిత కాలమంతా జీవించినప్పుడు మన పోరాటము గురి ఎద్దకు చూసి పరిగెత్తాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిత్యము ఈ లోకానికి మనల్ని పంపించాడో ఈ యొక్క జీవితంలో చివరి వరకు పోరాడుతూ దేవుని మహిమార్థమై జీవించి మంచి సాక్ష్యము కలిగి జీవించాలని దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలారా, ఈ లోక యాత్ర జీవితం చివరి వరకు బ్రతికేంత వరకు కూడా పోరాడాలి. కష్టంలో కానీ, శ్రమలో కానీ, దుఃఖంలో కానీ, సమస్తము కోల్పోయినా కానీ నువ్వు దేవుని కొరకు నిలబడాలి. మంచి సాక్ష్యము కలిగిన జీవితము మనం జీవించి తిరిగి యేసే దగ్గరికి మనం చేరుకోవాలి. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, శ్రమ వచ్చిండొచ్చు, కష్టం వచ్చిండొచ్చు, దుఃఖం వచ్చిండొచ్చు, ఇప్పుడు నీ దగ్గర ఎవరూ లేకుండొచ్చు, అందరూ వదిలేసి ఉండొచ్చు. నీ భర్త నేను వదిలేసి ఉండొచ్చు, నీ భార్య నేను వదిలేసి ఉండొచ్చు, నీ పిల్లల్ని నేను వదిలేసి ఉండొచ్చు. అందరూ వదిలేసినా కానీ నిన్ను విడవడు, నేను ఎడబాయనని దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. హల్లెలూయా. ఎన్నడూ మాట తప్పని వాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట మీద దేవుడు నిలబడేవాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సగ్గబా దేవుడి ప్రజల చంటి బిడ్డను తల్లైనా మర్చితే మర్చును కానీ, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనంలో, చంటి బిడ్డని తల్లైనా మర్చితే మర్చును కానీ నేను నిన్ను మరువను, నేను నా అరచేతిలో చెక్కుకున్నాను, నా ఒక ప్రాకారములన్నీ కూడా చుట్టుకొని ఉన్నాయనే మాట జ్ఞాపకం చేస్తాడు. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15 వచనం, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా కరుణింపకున్నట్టు తను చంటి బిడ్డలను మర్చిన వారైనా మర్చెదరు కానీ నేను మరువను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా పాకారంలో నిత్యము ఐదటను ఉన్నాయి. హల్లెలూయా. నిత్యము దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలు అందరూ మర్చిపోతుండొచ్చు, రక్త సంబంధులు మర్చిపోతుండొచ్చు, తోబుట్టులు మర్చిపోతుండొచ్చు, భర్త మర్చిపోతుండొచ్చు, అలాగే భార్య భర్తను మర్చిపోతుండొచ్చు, పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోతుండొచ్చు. కానీ అందరూ మర్చినా కానీ నిన్ను మరవని వాడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యము నిన్ను కాపాడేవాడు. అందుకే అంటాను కదా, 121 దావీదు కీర్తనలో చూసినట్టయితే మరి నేను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడి సంగమా దేవుని ప్రజలారా, మరి నేను కాపాడువాడు కునుకొడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన నీ పాదములను తొట్టనీయడు, నేను కాపాడువాడు కొనుక్కడు. మనల్ని కాపాడే దేవాది దేవుడు కొనుక్కడు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, నిత్యము మనకు సహాయకుడుగా ఉండి నిత్యము మనల్ని కాపాడుతూ, మనల్ని దీవిస్తూ, మన పిల్లలను దీవిస్తూ, మన సంతానాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవుడు మన పక్షాన ఉండడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎన్నడూ మాట తప్పడు, ఎన్నడూ కూడా మాట తప్పడు. అలాగే చూసినట్టయితే బాధపరచబడిన వారికి ఆయన న్యాయం తీర్చును. మరి ఎవరైతే బాధపరచబడతారో వారికి దేవుడు న్యాయం తీరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మరి యేసు ప్రభు చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, బాధపడిన వారు ఓదార్చబడతారనే మాట జ్ఞాపకం చేస్తాడు. దేవుడి సగ్గబా దేవుని ప్రజల, ఈరోజు నీకు బాధ దుఃఖం ఉన్నా కానీ దేవుడు నీ పక్షా నుండి నీకు న్యాయం తీరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. శాస్త్రికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకోరు. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరంను పొందుదురు. హల్లెలూయా. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు చూసినట్టయితే దేవుని సంగమా దేవుని ప్రజల, వారు కనికరంను పొందుదురు. మనం ఇతరులను క్షమించినప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. అలాగే చూసినట్టయితే 146వ కీర్తన 7వ వచనం, బాధించబడిన వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగిన వారికి ఆహారము దయచేయును. ఆకలిగిన వారికి ఆయన ఆహారాన్ని దయచేస్తాడు. ఈ ప్రపంచం అంతటిలో ప్రజలందరూ కూడా నివసిస్తున్నారంటే దేవుడు వారికి సహాయం చేస్తూ ఉంటాడు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మరి వారందరికీ కూడా
ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. వారిని పోషిస్తూ ఉన్నాడు, వారిని దీవిస్తూ ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా గుడ్డివారిని కన్నులు తెరవజేయవాడు. మరి గుడ్డివారికి చూపించిన దేవాది దేవుడు, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఎంతోమంది యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారందరికీ కూడా వారి బాధలు, వారి దుఃఖంలో ఉన్న వారందరినీ కూడా దేవాది దేవుడు విడిపించాడు. కుంటి వారికి నడవగలిగారు, గుడ్డివారు చూపు చూడగలిగేవారు, చోటివారు వినగలిగారు, నత్తివారు మాట్లాడగలిగారు. దేవుడు తన కృప చేత అటు బిడ్డలకు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈరోజు కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయుచున్నాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతున్నాడు. ఎవరైతే కృంగి ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే శరీర బలహీనతతో ఉన్నారో, ఎవరైతే మరి అనారోగ్యంతో ఉన్నారో దేవుడు వారందరినీ కూడా స్వస్థపరచును గాక. వారందరికీ దేవుడు విడుదల దయచేయును గాక. ఈ హృదయకాలం బాధలో, దుఃఖంలో కృంగిపోతున్నావా? బాధపడకు తల్లి, చెల్లి, బాధపడకు. దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు. దేవుడిని నడిపించబోతా ఉన్నాడు. ఇక నీ బాధలు, దుఃఖ దినములు సమాప్తమవును గాక. నీ నోటిలో దేవుడు తిరిగి చిరునవ్వు అనుగ్రహించును గాక. నీ కుటుంబంని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. యెహోవా కృంగిన వారిని లేవనెత్తును. యెహోవా నీతిమంతులను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, నీతిమంతులకు అనేక ఆపదలు కలిగిన వీటిని విడిపించేవాడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతాయంట. ఆపదల నుంచి విడిపించే దేవాది దేవుడు, నీతిమంతులను ప్రేమించే దేవాది దేవుడు, నీతిమంతులకు సహాయకుడుగా ఉండే దేవాది దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను కాపాడే దేవుడు ఎన్నడూ కూడా కొనుక్కోడు, నిద్రపోడు. నిన్ను దీవించే దేవాది దేవుడు, నిన్ను కాపాడే దేవాది దేవుడు, నిన్ను రక్షించే దేవాది దేవుడు నిత్యము నీకు సహాయకుడుగా ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. యెహోవా నీతిమంతులను ప్రేమించుచున్నాడు. యెహోవా పరిశుద్ధులను కాపాడువాడు. హల్లెలూయా. విశ్వాసులను కాపాడువాడు. దేవుని భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించు అని దేవుడు ప్రేమిస్తాడు. అలాగే చూసినట్టయితే యెహోవా పరిశుద్ధులను కాపాడువాడు. దేవుడు పరిశుద్ధులను ఎప్పుడు కూడా కాపాడుతాడు. ఎన్నడూ కూడా వారిని ఇడవడు. వారి జీవిత కాలం అంతా కూడా దేవుడు తోడై ఉంటాడు. ఒకవేళ వారి జీవితాలు ముగించినా కానీ వాక్యం తెలియజేస్తున్న మాట ఒకసారి గమనించినట్టయితే 116వ కీర్తన చూసినట్టయితే 116వ కీర్తన, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదే. యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి విలువగలది. ప్రియదేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, నీతిమంతులను ప్రేమించుచున్నాడు, పరిశుద్ధులను కాపాడుతున్నాడు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మరణము దేవునికి మరి ఇష్టంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుడి సగ్గబా దేవుని ప్రజలరా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదే. నీతిమంతుల మరణము దేవునికి విలువగలది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే 146వ కీర్తన 9వ వచనం, యెహోవా పరిశుద్ధులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విద్వానాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయనకు వంకరగా చేయను. భక్తిహీనుల మార్గము ఆయన వంకరగా చేయను. ఎవరైతే దేవునికి దూరంగా భక్తిహీనులుగా ఉంటారో వారి మార్గాలు ఎప్పుడు కూడా సరైన మార్గంలో ఉండవు. వారి మార్గంలో వంకరగా ఉంటాయి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి నడతలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన తండ్రి లేని వారిని విద్వానాలను ఆదరించేవాడు. భక్తిహీనులు మార్గం ఆయన వంకరగా చేయవాడు. యెహోవా నిరంతరము ఏలును. సియోనును నీ దేవుడు తరతరములన్నిటినీ రాజ్యము చేయును. హల్లెలూయా. తరతరంలో బ్రతికినంత కాలం, భూమి ఉన్నంత వరకు దేవుడు ఈ సృష్టిని ఏలుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, యెహోవా నిరంతరము ఏలును. నిరంతరము ఇప్పుడు కూడా ప్రపంచము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నదే. ఇంకా కృపా గడియలోనే మనం ఉన్నాము.
ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, యెహోవా నిరంతరం ఏలును, సియోను నీ దేవుడైన యెహోవా తరతరంలో రాజ్యము చేయను. తరతరంలో దేవుడు రాజ్యము చేయుచున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మనుషులు కొద్ది సమయం ఏమంతో ఉంటారు, కొద్దిసేపే మనల్ని బలపరుస్తారు, కొద్దిసేపే ఉంటారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, హెల్ప్ ఫ్రమ్ మ్యాన్ ఈజ్ ఎ టెంపరల్ అన్స్టేబుల్, బట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఎ లాస్టింగ్ అండ్ కంప్లీట్లీ. చివరి వరకు దేవుని ప్రేమ మనకు తోడై ఉండును గాక. చివరి వరకు మన జీవిత కాలమంతా కూడా దేవుడు మనకు సహాయకుడుగా ఉండును గాక. అందరూ వదిలేసిన, అందరూ మర్చిపోయిన, అందరూ ఈరోజు ఎవరు నేను పట్టించుకోకున్నా కానీ నీ దేవుడైన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఆలోచిస్తున్నాడు, నీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. నీ పక్కన ఉండి నేను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలప ఇటు మాటలను దేవుడు మీ హృదయాలలో కూడా దీవించి ఆశీర్వదించి వీళ్ళని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. అనారోగ్యం ఉన్న బిడ్డలకు దేవుడు స్వస్థత అనుగ్రహించిన గాక. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలను దేవుడు అట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించిన గాక. అదే రీతిగా బలహీనంగా ఉన్నట్టయితే దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించిన గాక. ఈ సమయంలో దుఃఖ సాగరంలో ఉన్నట్టయితే నీ దుఃఖం నుంచి దేవుడు నిన్ను విడిపించి తిరిగి నీ జీవితానికి దేవుడు సరైన మార్గము దేవునికి అనుగ్రహించును గాక. ఈ హృదయ కలప ఇలాంటి మార్గము నీకు కనిపిస్తలేదేమో, ఇలాంటిగా నా స్థితి ఎందుకు ఇలా అయింది, నా బ్రతికెందుకు ఇలా అయింది, నా జీవితం ఎలా అయింది, నువ్వు బాధపడుతున్నట్టయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ బ్రతుకుని తిరిగి మార్చబోతా ఉన్నాడు. నీ జీవితాన్ని తిరిగి దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీ జీవితంలో తిరిగి దేవుడు సంతోషాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్టయితే దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని నువ్వు నమ్ముకున్నట్టయితే, దేవుని మీద ఆధారపడినప్పుడు నీ సమస్యలు, నీ కష్టాలు, నీ శ్రమలన్నీ కూడా తొలగిపోవును గాక. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్ముకోకండి అని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మాకు సాయం చేసేవాడు నీవే తండ్రి ప్రభా, మనల్ని విడిపించేవాడు నీవే తండ్రి ప్రభా. నీ ద్వారానే రక్షణ మాకు కలుగుతుందని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి నన్ను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్య బిడ్డలు కూడా నైనా ప్రభా ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి నీవే రక్షకుడు అని తెలుసుకొని, నీవే మార్గం అని తెలుసుకొని, నీ అందు భయభక్తులు కలిగి నీ చిత్తానుసారంగా జీవించడానికి నైనా బిడ్డలకు అందరికీ మంచి మనస్సును దయచేసి తండ్రి ప్రభా, వారి జీవిత కాలమంతా కూడా నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించి మంచి సాక్ష్యము కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, ఈ రోజంతా కూడా మీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించండి నాయన ప్రభా. అలాగే యేసయ్య, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా ప్రజలను, మా నాయకులను దీవించండి, మా సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా నాయన నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క సకల ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబంలోను, మన బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.